హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఏమండి బాగున్నారా? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. నేనైతే చాలా బాగున్నాను. అడిగాడ్రా అండ్ థంబ్నెయిల్ చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఎస్ ఇది నా బర్త్డే వ్లాగ్ అనమాట. జనరల్గా నేను డే వ్లాగ్స్ ఎక్కువ చేయను, పెద్దగా ఏముండదు, రొటీన్గా ఉంటుంది అని చెప్పేసి చేయను అనమాట. కానీ ఈరోజు బర్త్డే కదా, షూట్ చేద్దాము అని చెప్పి షూట్ చేశాను. కానీ డే వ్లాగ్స్ అలవాటు లేకపోవడం వల్ల చాలా క్లిప్స్ మిస్ అయ్యాయి. తీసుకున్నంత వరకు, పాసిబుల్ అయినంత వరకు మీకు అన్నీ చూపిద్దాము అని చెప్పేసి అన్నీ యాడ్ చేసి పెట్టాను అనమాట. అండ్ ఇది వచ్చేసేసి మార్నింగే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని గుడికి వచ్చామన్నమాట. ఆల్రెడీ డాడీ అనో అత్తయ్య ఇంట్లో ఉన్నారు, వాళ్ళు వచ్చారు బర్త్డే అని చెప్పేసి. గుడికెళ్ళి వస్తాము అని చెప్పేసి వాళ్ళని ఇంట్లో ఉంచి మేమిద్దరం గుడికి వచ్చాము. అండ్ ఇక్కడ అర్చన చేయించుకొని తర్వాత ఇంటికి వెళ్ళామన్నమాట. పెళ్ళికి ముందు పెళ్ళికి తర్వాత చాలా చిన్న చిన్న విషయాల్లోనే మనకి తెలియని ఒక డిఫరెన్స్ ఉంటుంది మన లైఫ్ స్టైల్లో కానీ డేలో కానీ అన్నిట్లో. పెళ్ళికి ముందు బర్త్డే అంటే నేను ఒక చిన్నగా ఒక 7:30, 8, 9 అలా లేచిన రోజులు కూడా ఉన్నాయి. లేచి డైరెక్ట్గా ఫ్రెష్ అయిపోయి కొత్త బట్టలు వేసుకుంటే అమ్మ ఆల్రెడీ పూజ చేసి మన కోసం ఫస్ట్ స్వీట్ తినాలని చెప్పి స్వీట్ రెడీ చేసి పెట్టేది. బట్ ఇప్పుడు అలా కాదు, లేచి నేనే ఇల్లు క్లీన్ చేసుకొని నేనే అన్నీ ప్రాపర్గా సెట్ చేసుకొని పూజ చేసుకొని స్వీట్ కూడా నేనే చేసుకొని తిన్నాను అనమాట. సో ఇలాంటి డిఫరెన్సెస్ చాలా ఉంటాయి అమ్మాయిలకి. చాలామంది కనెక్ట్ అయ్యే ఉంటారు అని అనేసి అని అనుకుంటున్నాను. కనెక్ట్ అయితే లైక్ చేయండి. సో ఇక్కడైతే మేము దర్శనం చేసుకుంటున్నాము. ఇది వెంకటేశ్వర స్వామి టెంపుల్, నా ఫేవరెట్ టెంపుల్ అనమాట. నేను పెళ్ళికి ముందు జాబ్ చేసేటప్పుడు ఇక్కడ ఈ దగ్గర ఏరియాలోనే హాస్టల్లో ఉండేదాన్ని. సో ఎవ్రీ సాటర్డే లేకపోతే ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు పాసిబుల్ అయినప్పుడల్లా ఈ టెంపుల్కి వచ్చేదాన్ని. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ కూర్మ అవతారం, మత్స్య అవతారంలో ఉంటాడనమాట విష్ణుమూర్తి, అలా ఉంటారు. మంచిగా అనిపిస్తుంది టెంపుల్, పీస్ఫుల్గా ఉంటుంది. సో అలా దర్శనం చేసుకొని రిటర్న్ అవుతుంటే బైక్ పంచర్ అయింది దారిలో. అయ్యయ్యో సానుభూతి వద్దురా. అస్సలు అర్థం అవ్వలేదు. ఒక 2-3 చెప్పారు బైక్ పంచర్ అయింది వెనక టైర్ అని చెప్తే సరే అని చెప్పి పంచర్ స్టాప్కి వచ్చామన్నమాట. చూడని ఆయన 2 పంచర్లు పడ్డాయి అని చెప్పి వేశాడు. సరే అని పంచర్ వేయించుకొని కొంచెం ముందుకు వస్తే వెంటనే ఆ పంచర్, ఆయన వేసిన పంచర్ ఊడిపోయింది అనమాట, ప్రాపర్గా లేదు. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ వేయించుకొని రిటర్న్ అయ్యామన్నమాట. పాపం ఇంట్లో అప్పటికే అక్క వాళ్ళు, డాడీ చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇంకా వస్తూ చికెన్ అవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ మ్యారినేట్ చేస్తున్నాం అనమాట. అండ్ మార్నింగ్ లేచి ఎలాగో స్వీట్ అవన్నీ నేనే చేసుకున్నా అని చెప్పేసి రాజేష్ నా కోసం బిర్యానీ చేస్తా అని చెప్పి ఇక్కడ బిర్యానీకి రెడీ చేస్తున్నాడు. అండ్ రాజేష్ బిర్యానీ చాలా బాగా చేస్తాడు, నాకైతే చాలా నచ్చుతుంది. తన బిర్యానీ తింటే ఇంకా హోటల్లోవి అంత టేస్టీగా అనిపించవన్నమాట. నాకు అంత ఇష్టం. సో తను బిర్యానీ కుక్ చేస్తుంటే నేను చికెన్ కర్రీ, బగారా రైస్ ఇవన్నీ కుక్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ వచ్చేసేసి బిర్యానీ కోసం చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నాడు. ఉప్పు, కారం అండ్ చికెన్ మసాలా, గరం మసాలా అండ్ కర్డ్, లెమన్, ఆనియన్స్, మిర్చి ఇలా అన్నీ కలిపి మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెడతాడు. సో దట్ కొంచెం మంచిగా పడతాయి పీసెస్ అన్నిటికీ అని చెప్పేసి అట్లీస్ట్ ఒక 20 minutes to 40 minutes అయినా వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకునేలాగా ప్లాన్ చేసుకుంటాడనమాట. ఎలాగో బిర్యానీకి రైస్ ఉడకాలి కదా, ఆ గ్యాప్లో దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ ఇక్కడైతే ఇది ఆల్రెడీ మ్యారినేట్ చేసిన బౌల్ అనమాట. ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇలా ఉంటుంది, పీసెస్ అన్నిటికీ మంచిగా పడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లో చాలా ఎక్కువ వాటర్ వేసేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ ఇంకా బిర్యానీ మసాలాస్ అన్నీ వేసేసి రైస్ని ఉడికిస్తాడు. ఇక్కడ యాక్చువల్గా బిర్యానీ క్లిప్స్ అన్నీ యాడ్ చేయడం కుదరలేదు, అంటే వీడియో షూట్ చేసుకోవడం మర్చిపోయాము ఇద్దరం కూడా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ అక్క డాడీ వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి వీడియో షూట్ చేసుకుంటూ కుక్ చేస్తే ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకని అలా అని కాదు, అండ్ మర్చిపోయాం కూడా హడావుడిలో స్పీడ్గా కుక్ చేయాలి అని చెప్పేసి.
అండ్ నేనేం చేశానంటే కర్రీ పొయ్యి మీద వేసేసి వీడియో కాల్ మాట్లాడుకున్నాము, నేను మా కజిన్స్ వాళ్ళందరూ. ఆ క్లిప్ని షార్ట్స్లో యాడ్ చేస్తాను, చూడని వాళ్ళు ఉంటే షార్ట్స్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. చాలా బాగా అనిపించింది. అందరూ రాలేకపోయినా కూడా వీడియో కాల్లో ఒకసారి గ్యాదర్ అయ్యి అలా మాట్లాడుకోవడం మంచిగా అనిపించింది అనమాట. సో వంట అయిపోగానే రాయేష్ ఆల్రెడీ నైటే కేక్ ఆర్డర్ చేసి పెట్టాడు. కాకపోతే పాపం సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నాడు, కానీ నేనే నైట్ ఇద్దరమే ఉన్నాము అండ్ దట్టు మంచి నిద్రలో ఉన్నాము. నైట్ వద్దులే, రేపు ఎలాగో డాడీ వాళ్ళు వస్తారు కదా అప్పుడు కట్ చేద్దాము అని చెప్పేసి ఆపాను అనమాట. సో ఇక్కడ అదే కేక్ తీసి సెట్ చేస్తున్నాను, కట్ చేద్దాము అని చెప్పేసి. కేక్ కట్ చేసేసి లంచ్ చేద్దాము అని ప్లాన్ ఉండే, సో అందుకనే ముందు కేక్ కటింగ్ ఇక్కడ చేస్తున్నాము. యాక్చువల్లీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కేక్ ఆర్డర్ చేస్తాడు, కేక్ కటింగ్ ఉంటుంది ఇవ్వాలా అని చెప్పి. ఎందుకంటే మాకు ఈవినింగ్ ఒక ప్లాన్ ఉందన్నమాట. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూస్తే అర్థమవుతుంది ఈవినింగ్ ప్లాన్ ఏంటి అని చెప్పి కూడా. సో ఇంకెలాగో ప్లాన్ ఉంది కదా, ఇప్పుడు నైట్ స్పెషల్గా కేక్ ఉండదులే అని అనేసి అనుకున్నాను. సో బట్ స్టిల్ కేక్ కటింగ్ చేద్దాము అని చెప్పి ఆర్డర్ చేశాడంట. కాకపోతే కమెంట్స్లో హ్యాపీ బర్త్డే అని రాయించడం మర్చిపోయాడు, అందుకనే కేక్ ఎంప్టీగా ఉంది. ఏది అని అడిగితే కమెంట్స్లో మర్చిపోయాను. డెలివరీ బాయ్కి చెప్పాను రాయించమని, కానీ వాడు రాయించలేదు అని అనేసి అన్నాడు అనమాట. సరే పర్లేదులే, బర్త్డేకే కదా తీసుకొచ్చావు, అర్థమవుతుందిలే బర్త్డే కేక్ అని చెప్పేసి ఇక్కడైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేశాను. అండ్ రాయేష్ కొంచెం డిఫరెంట్, పెట్టి క్యాండిల్స్ వెలిగించి అలా చేసే టైప్ కాదనమాట. అందుకని నా కేక్ నేనే అరేంజ్ చేసుకొని నా క్యాండిల్స్ నేనే వెలిగించుకొని బ్లో చేశాను. అండ్ ఇక్కడైతే కేక్ కటింగ్ అయిపోయింది. డాడీ వాళ్ళతో అత్త వాళ్ళతో అందరితో కేక్ కటింగ్ షేర్ చేసుకున్నది అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళందరూ వీడియో కాల్లో ఉన్నారు. ఒకళ్ళు వీడియో తీస్తుంటే ఒకళ్ళు వీడియో కాల్లో వాళ్ళందరికీ చూపిస్తున్నారు అనమాట. అందుకే నా పక్కన ఎవరు లేరు, మా అత్త ఏమో పక్కన నిల్చుంది రాయేష్ వస్తాడు తినడానికి అని చెప్పేసి. సో ఇక్కడ కేక్ కట్ చేసేసి మేమందరం కేక్ తిన్నాము. లాస్ట్లో మీకు కూడా ఫుల్ కేక్ ఇచ్చేస్తాను, తినేసేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు విష్ మీ. సో నాకు పెళ్ళికి ముందు బర్త్డే అంటే చాలా స్పెషల్ అనమాట. May 31st నా బర్త్డే. May 1st నుంచే స్టార్ట్ చేసేదాన్ని ఇంట్లో. అమ్మ నాకు ఎలాంటి డ్రెస్ కొనిస్తావు, మనం బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుందాము, ఫ్రెండ్స్ అందరినీ ఇంటికి పిలుద్దామా, అసలు మనం ఎటన్నా వెళ్దామా అని మంత్ అంతా ఏదో ఒకటి అడుగుతూనే ఉండేదాన్ని అనమాట ఇంట్లో. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. మే స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా అమ్మ స్టార్ట్ చేస్తుంది, బర్త్డేకి డ్రెస్ తీసుకో, డాడీ డబ్బులు పంపిస్తారు, లేకపోతే నువ్వైనా తీసుకో, కేక్ కట్ చెయ్యి, లేకపోతే నువ్వు రాయేష్ ఇంటికి రండి, ఇక్కడ అందరం కలిసి చేసుకుందాము. ఇలా అమ్మ స్టార్ట్ చేస్తుంది అనమాట నా బర్త్డే సెలబ్రేషన్స్ 1 month నుంచే. ఏమో పెద్దగా అవుతూ ఉంటుంటే ఆ ఇంట్రెస్ట్ కొంచెం కొంచెం తగ్గిపోతూ వస్తుంది, అమ్మకేమో ఇంట్రెస్ట్ పెరుగుతూ వస్తుంది అనమాట. అలా అవుతూ ఉంటుంది కదా, మీకు కూడా అలానే అనిపిస్తుందా ఇంకా ఏం సెలబ్రేట్ చేసుకుంటాంలే బర్త్డే అని చెప్పేసి. సో అలా కేక్ కటింగ్ అయిపోయింది. లంచ్ కూడా చేసేసాము డాడీ వాళ్ళు మేమందరము. అండ్ లంచ్ అయిపోగానే డాడీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. డాడీ మళ్ళీ ఖమ్మం వెళ్ళిపోతారు అనమాట, రిటర్న్ అయిపోతారు. అందుకనే కేక్ కటింగ్ లంచ్ చేసేసి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. నేనైతే ఇక్కడ బట్టలు సర్దుకుంటున్నాను. యాక్చువల్గా ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని చెప్పలేదు కదా. రాయేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫామ్ హౌస్ బుక్ చేశారు, స్పెషల్గా బర్త్డే అని కాదు, ఊరికే ఫ్రెండ్స్ అందరం కలుద్దాము అని చెప్పి. సో మేము అక్కడ ఫామ్ హౌస్కి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాము. ఇక్కడ నాకు కొన్ని డ్రెస్సెస్కి ఐరన్ లేకపోతే నేను ఇక్కడ ఐరన్ చేసేసుకొని, అండ్ లంచ్ అయిపోయింది కదా, ఇంట్లో సామాన్లు అంటే తిన్నవన్నీ వెజిల్స్ ఒక 2-3 days వెళ్తున్నాము, అన్నీ క్లీన్ చేసి ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకొని వెళ్తే నీట్గా ఉంటుంది అని చెప్పేసి నేనైతే అన్నీ క్లీన్ చేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అయిపోయి ఇక్కడ రెడీ అవుతున్నాను అనమాట. అండ్ నేను వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ కలవడం ఇదే ఫస్ట్ టైము. నా ఢిల్లీ ట్రిప్ వీడియోస్ మీరు అందరూ చూసుంటే అక్కడ ఆల్రెడీ ఒక 2 pairsని కలిసామన్నమాట. అశోక్ వాళ్ళు అండ్ చిరంజీవి వాళ్ళు వచ్చారు. మీకు ఆల్రెడీ ఆ వీడియోలో వాళ్ళని ఇంట్రడ్యూస్ చేశాను. ఆ ట్రిప్ వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే కింద ట్యాగ్ చేస్తాను, చూడండి. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ అంటే మొత్తం 8 pairs వెళ్తున్నాము. అప్పుడు ఓన్లీ 2 pairs కదా, మాతో పాటు కలిపి మేము మొత్తం 8 pairs అంటే 16 members ఉంటాము. మాకు ఇంకొక పేర్కి తప్ప మిగతా వాళ్ళందరికీ కిడ్స్ కూడా ఉన్నారు. సో నేను కొంచెం ఎగ్జైటెడ్గా కొంచెం నర్వస్గా కూడా ఉన్నా, ఫస్ట్ టైం అంతమందిని కలుస్తున్నాను కదా.
వాళ్ళు మనల్ని ఎలా తీసుకుంటారో మనం వాళ్ళతో ఎలా మింగిల్ అవుతామో. వీళ్ళందరంటే బాయ్స్ ఆల్రెడీ ఫ్రెండ్స్ కాబట్టి క్లోజ్గానే ఉంటారు. బట్ మేము లేడీస్ అందరం కూడా ఇదే ఫస్ట్ టైం కలుస్తున్నాం. సో కొంచెం ఎగ్జైటెడ్గా, కొంచెం నర్వస్గా అలా ఉండింది. అండ్ మాకు కొంచెం లేట్ కూడా అయింది ఇంట్లో సెలబ్రేషన్స్ ఇవన్నీ చేసుకొని. అండ్ ట్రాఫిక్లో చాలాసేపు జామ్ అయిపోయామన్నమాట. అందుకనే వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. మేము వెళ్ళేసరికి వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. సో ఇదే ఫామ్ హౌస్. ఫైనల్గా రీచ్ అయిపోయాము. అండ్ చెప్పాను కదా కొత్త వాళ్ళందరూ అని, అందుకనే వెళ్ళగానే వాళ్ళందరూ మమ్మల్ని రిసీవ్ చేసుకుంది. వీడియో షూట్ చేయలేకపోయాను బికాస్ వాళ్ళందరూ ఎంత కంఫర్టబుల్గా ఉంటారో తెలీదు అని చెప్పి. బట్ వెళ్ళిన 5-10 మినిట్స్లోనే మేమందరం బాగా కలిసిపోయాము. పిల్లలు కూడా మంచిగా కలిసిపోయారు. చూడండి, నా బర్త్డే అని చెప్పగానే వాడు వచ్చి చంకెక్కాడు. కేక్ కటింగ్ అని చెప్పి ఫస్ట్ కేక్ అందుకనే పాపం బుడ్డోడికే పెట్టాను అనమాట. సో ఇక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ బర్త్డే సెలబ్రేట్. ఇది నాకు సర్ప్రైజ్, ప్లాన్లో లేదు. అక్కడ కేక్ కటింగ్ ఉంటుంది, అక్కడ ఫ్రెండ్స్తో కూడా సెలబ్రేషన్స్ ఉంటాయి అని నాకు తెలీదు. రాజేష్కి కూడా తెలియదు అనమాట. మేము వెళ్ళేసరికి అక్కడ ఫ్రెండ్స్ ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారనమాట. వాళ్ళు మీరు ఇంకా ముందు వచ్చి ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము అని అనేసి చెప్పారు. బికాస్ మేము వెళ్ళేసరికి 10:30-11 అయిపోయింది. మేమందరము కొంచెం పరిచయాలు చేసుకొని మేము ఇంకా ఫుడ్ తినలేదు. తిని అంతా చేసేసరికి ఆల్మోస్ట్ 12 అయిపోయింది అనమాట. అంటే ఆ డే ఎండింగ్కి నేను కేక్ కట్ చేశాను. సో అందరు కొంచెం టైర్డ్గా కూడా ఉన్నారు జర్నీ చేసి రావడం వల్ల. బట్ స్టిల్ నాకైతే చాలా స్పెషల్ బర్త్డే ఇది. స్పెషల్గా పెళ్ళైన తర్వాత, పెళ్ళికి ముందు చాలా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను, గ్రాండ్గా అయ్యాయి. కానీ పెళ్ళి తర్వాత ఎందుకు అంత ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. బట్ ఈ బర్త్డే మాత్రం చాలా స్పెషల్గా అయింది. చాలామంది ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీతో, ఇటు డాడీ వచ్చారు, అత్తయ్య వచ్చారు, అండ్ రాజేష్, ఇక్కడ ఫ్రెండ్స్. సో ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో అందరితో కలిపి సెలబ్రేట్ చేసుకున్నట్టు అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నాకు నిజంగా ఈ బర్త్డే చాలా స్పెషల్గా ఉండిపోతుంది నా లిస్ట్లో. అండ్ రాజేష్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ, ఇప్పుడు వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ కూడా, నా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. రియల్లీ యూ మేడ్ మై డే సో స్పెషల్. ఎంత హ్యాపీగా అనిపించిందో నేను జస్ట్ వర్డ్స్లో చెప్పలేను అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో జస్ట్ కేక్ కటింగ్తో అయిపోదు కదా, ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ అండ్ ఫన్, అదంతా చాలా బాగా అనిపించింది. అండ్ ఫామ్ హౌస్లో మేము 3 days ఉన్నాము. ఆ 3 days ఏం చేసాము, అసలు ఎలా ఎంజాయ్ చేసాము, ఫామ్ హౌస్ ఎలా ఉంది, ఎక్కడుంది, ఏంటి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్డ్ వీడియో నేను నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తానన్నమాట. సో ఆ వీడియోస్ చూడాలంటే అసలు ఫ్రెండ్స్ అందరూ గ్యాదర్ అయితే ఎలా ఉంటారు, ఏం మాట్లాడుకుంటారు, ఎలా ఎంజాయ్ చేస్తారు, మీరు అవన్నీ చూడొచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఆ వీడియోస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. సో నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీకైతే ఈ వీడియో నచ్చింది అని అనేసి అనుకుంటున్నాను. అండ్ నాకు చాలా స్పెషల్ వీడియో బికాజ్ చాలా చాలా హ్యాపీ డే నాకు. ఇటు డాడీ వాళ్ళతో కలిపి, ఫ్రెండ్స్తో కలిపి చేసుకున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ. ఇదంతా మా గ్యాంగ్ అనమాట. ఫ్రేమ్ ఫుల్గా బాగుంది కదా. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అని అనేసి అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్.